సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలతో అధికారంలోకి వచ్చింది. వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఈరోజు అభయాస్తం పేరుతో ఇంత పెద్ద మేనిఫెస్టోలు ప్రకటించారు. ఇది రేవంత్ రెడ్డి గారు చేయాలి. ఇందులో 6 గ్యారంటీలు ఉన్నాయి. ఇదే కాకుండా సబ్ గ్యారంటీస్ ఉన్నాయి. ఇవి అమలు చేయాలి ఆయన. ఇది వదిలిపెట్టి ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వదిలిపెట్టి కేంద్రంలో నా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. మహిళలకు ఇవ్వాల్సినటువంటి నెలకు 2,500 రూపాయలు వదిలిపెట్టి ఇతర విషయాల్లో దాడులు చేస్తా ఉన్నారు నా మీద. డిసెంబర్ 24 లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చినటువంటి వ్యక్తి జాబ్ క్యాలెండర్ దాని గురించి మాట్లాడాడు. రైతులకు సంబంధించి ఏవైతే హామీ ఇచ్చారో దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇందిరమ్మ రైతు భరోసా ఎకరానికి 15,000 రైతులకు, కౌలు రైతులకు 15,000, రైతు కూలీలకు 12,000, 10 పంటల పైన 500 బోనసు, అదనపు బోనసు. ఈరోజు ఈ రకమైనటువంటి అంశాల మీద ఇల్లు లేని వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు ఇంటి స్థలము, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, పెన్షన్లు 4,000 రూపాయలు. వీటి మీద ఆయన ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది. తన బాధ్యతను విస్మరించి తను చేయాల్సిన పనులు ఏ హామీతోటైతే అధికారంలోకి వచ్చాడో ఆ హామీలు అమలు చేయకుండా గాలి మాటలు మాట్లాడుతూ విమర్శించడము మంచిది కాదు. నాకు రాసిన ఉత్తరంలో నిన్న మరొకసారి 1,66,569 కోట్ల 31 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశాడు. నాకు తెలిసినంతవరకు ఇటీవల కాలంలో ఏ రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర రెడీగా ఉండే పరిస్థితి కూడా ఉండదు. అంతేకాకుండా నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారిని, మీరు 1,66,000 కోట్ల రూపాయలు అడుగుతున్నారు కదా, మరి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ ప్రాజెక్టులకు ఎన్ని కేటాయింపులు చేశారో చెప్పాల్సినటువంటి అవసరం. కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయింపులు చేయాలి. అసలు ఈ ప్రాజెక్టులో ఏదైనా ఒక ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వము ఎన్నికల ప్రణాళిక పెట్టిందా?